మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ 3 జిల్లాల పరిధిలోని పేదలకు ఉగాది లోపే 18,000 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి అని, అదేవిధంగా ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 28,000 మంది పేదలకు అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాల్లోని పేద ప్రజలకు 18,000 మందికి ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. 28,000 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ను, కొత్త సమాచారాన్ని తీసుకువచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీలో అవేర్నెస్ కలగాలి అంటే తప్పకుండా ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకు వారు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులను విశ్లేషణ చేసి అందులో నుంచి 18,000 మంది అర్హులను గుర్తించి ఈ 18,000 మందికి ఉగాది లోపే 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంజూరు చేయాలి అని చెప్పేసి ఆయన గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఆయన అంటే ఎవరు అంటే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం అనేది జరిగింది. ఈ విధంగా నిర్మించిన వాటిలో దాదాపు 1,00,000కు పైగా అసంపూర్తిగా మిగిలిపోయాయి, మొండి గోడలుగా మిగిలిపోయాయి. ఈ అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ఇండ్లను ఈ 3 జిల్లాల్లో అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల్లో ఇండ్లు లేనటువంటి వారికి మరియు ఇంటిని నిర్మించుకోవడానికి స్థలం లేనటువంటి వారికి ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండ్లు 1,00,000కు పైగా ఉన్నాయి. వీటిల్లో 28,000 మందికి ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గుర్తించి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ జరిగిన ప్రాంతాలలో మౌలిక వసతులు అంటే ఇక్కడ రోడ్లు కానివ్వండి, అంగన్వాడీ స్కూళ్ళు కానివ్వండి, ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి, ఉన్నత పాఠశాలలు కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, రేషన్ దుకాణాలు కానివ్వండి, ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతులను వెంటనే కల్పించాలి అని కూడా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఉగాది లోపే ఈ 3 జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో ఇంటి స్థలాలు ఉన్నటువంటి వారికి 18,000 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ 3 జిల్లాల పరిధిలో ఇంటిని నిర్మించుకోవడానికి ఇంటి స్థలం లేనటువంటి వారికి, కిరాయి ఇండ్లలో ఉంటున్నటువంటి వారికి, ఇండ్లు లేనటువంటి వారికి, అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 28,000 ఇండ్లను 28,000 మందికి మంజూరు చేసి ఇవ్వాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారుల నుంచి కానివ్వండి, మంత్రి నుంచి కానివ్వండి, ముఖ్యమంత్రి నుంచి కానివ్వండి, ఎవరి నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి
అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ధన్యవాదాలు.